ప్రైజ్ ది లార్డ్. నవంబర్ 17వ తేదీ 2024 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆమేన్. దేవుని పరిశుద్ధ దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానానికి తగిన స్థలం. ఆయన నివాస స్థలం ఇదే. ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవిచూడగలం. సజీవరాళ్ల వలె మనం దేవుని ఆలయంలో ప్రభువు యొక్క ప్రేమపూర్వక దయను పొందాలి. దేవుడు సదాకాలము మనకు తోడై ఉండువాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు. విశ్వాసులు వరం అడిగి పొందడానికి పరిశుద్ధాలయము ముఖ్యమైనది. ఆయన ఆలయంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని ఆలయంలో కృపను గూర్చి ధ్యానించు వారముగా వేడుకుంటూనే ఉండాలి. దావీదు నిరంతరం ఆయనను ఆరాధించి తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు పొందాడు. మనం ఎవరికి భయపడే వారముగా ఉండకూడదు. మనం నిరంతరము ఆరాధించే ఆరాధనీయుడు మహిమ గలవాడైన త్రియేక దేవుడు. దేవాలయంలో ప్రవేశించిన మనపై దాడి చెయ్యాలని వచ్చే శత్రువగు సైతాను సైన్యమును 7 దారుల్లో వెనక్కి తరిమివేసి సైన్యాధిపతి మన యేసయ్య. విశ్రాంతి దినమును సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఏర్పాటు చేసినది. ఆయన కుమారునిగా శిలువలో మరణముపై విజయం పొందిన విజయుడైన యేసయ్య పునరుద్ధాన దినముగా మార్చారు. అట్టి పునరుద్ధాన స్థితిలో ప్రతి విశ్వాసి జీవ మార్గమును అనుసరిస్తే మరణము దరిచేరకుండా ఆయన యొక్క సన్నిధిలో నివసించే వారముగా ఉండగలం. దేవుని ఆలయంలో ప్రవేశించి శుద్ధ హృదయముతో ఆరాధిస్తే వరములనిచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు. మనలను తన రెక్కల చాటున మరుగుపరిచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించువాడు మన సహాయకుడు, మన దుర్గము. గనుక ఆయనకు చెందవలసిన ఆరాధనను ఇతరమైన వాటికి చెందనీయడు. అట్లు చేసిన దేవుని ప్రేమకు దూరమవుదుం. దేవుని బిడ్డలు ఆ విధంగా ప్రవర్తించరాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆలయంలో ప్రవేశించుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది వృద్ధి చెందగలం. మనలో ప్రతివారు దేవుని సన్నిధిలో కనబడాలనేది ఆయన చిత్తమై ఉన్నది. అందుకే మనం దేవుని మందిర నివాసులంగా ఉండుటకు ఇష్టపడాలి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొదువ చేయువాడు కాదు. సైన్యములకు అధిపతియగు యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఎంతో ధన్యతా స్థితిని దయచేయువాడు. గనుక దేవాలయంలో ప్రవేశించిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యములను దీవెనలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.